వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. మై నేమ్ ఇస్ శ్రీకాంత్ రెడ్డి, హిస్టరీ ఫ్యాకల్టీ. మనకు పేపర్ 2లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి గ్రూప్ 2 పేపర్ 2 15th 12th 2024 అయింది. అందులో మనకు ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ చరిత్రకు సంబంధించి 50 క్వశ్చన్స్ రావడం జరిగింది. వాటి యొక్క వివరణ గురించి గమనిద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి భాగమతి మరియు మహమ్మద్ కుల్లీ కుతుబ్ షా గాథను పద్య రూపంలో ముల్లా వజాహిర్ రచించాడు. ఈ పద్యాన్ని ఏమని పిలుస్తారు అని అన్నారు. బసంత్, తాండ్కల, కులియాత్, కుతబ్ ముస్టేరి. మహమ్మద్ కుల్లీ కుతుబ్ షా అనగానే మనకు అక్కడ కులియత్, కులీ గీతాలు అనేది గుర్తుకు రావాలి. కులియాత్ అని పిలుస్తాము. రైట్. నెక్స్ట్, సరైన జతను గుర్తించుము అన్నాడు. అటు సైడ్ రాజుల పేర్లు ఇచ్చాడు, ఇటు సైడ్ వచ్చేసి వాళ్ళ యొక్క బిరుదులు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ కుసుమయూధ 1. కుసుమయూధ 1 యొక్క బిరుదు రణమార్దనవయ కుల తిలక అనాలి. రణమార్దనవయ కుల తిలక అంటాము. కరెక్టే ఇది. కుసమాదిత్య అనే బిరుదు, కుసమాదిత్య కట ముత్తెన గల్లా అనే బిరుదు ఉన్నది అని ఇచ్చాడు. ఈ ముత్తెన గల్లా అనే బిరుదు ఉన్నది 5వ కుసమాయుధాకి ఉంది. ఇది తప్పు. రైట్. నాగతి రాజా ఆయన బిరుదు వివేక నారాయణ. కరెక్టే. కుసమాయుధ 5th మార్పల కేసరి అన్నారు. ఇది తప్పు. ఈ మార్పుల కేసరి అనే బిరుదు ఉంది 4th కుసమాయుధాకి. ఇందులో మనకు తప్పుగా ఉన్నటువంటివి ఏంది? సరైన జతనే గుర్తించమన్నాడు. సరైనవి ఏమున్నాయి? ఏ మరియు ఫస్ట్ 1 అండ్ సి థర్డ్ 1. అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్. సరికాని జతను గుర్తించండి అన్నాడు. మడికి సింగన్న పద్మ పురాణము అని ఇచ్చారు. మడికి సింగన్న రచింది సకల నీతి సమ్మేళనం. అది కాకతీయుల యొక్క పరిపాలనకు ఆధారంగా పనిచేసింది. ఇది తప్పు. మల్లన్న రచించింది రుక్మాంగద చరిత్రము. కరెక్టే. అనంత రచించాడు చంద్రోదర్పణం. ఓకే. పెద్దన రచించాడు కావ్యాలంకర చింతామణి లేదా కావ్యాలంకర చూడామణి. ఇది కూడా కరెక్టే. రైట్. మనకి సరికాని జత ఏది ఉంది అంటే ఫస్ట్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది ప్రతిపాదనలను పరిశీలించుము. కరితాస్ పదాల యొక్క అర్థాలు అవి. కరితాస్ అనేవి ఫర్మానాలకి మనకు మొఘల్ చక్రవర్తులు ఏం చేశారు అంటే నిజాం ఉల్ ముల్క్కి లేదా నిజాం ఆలీ ఖాన్కి, నిజాం ఉల్ ముల్క్ అనే బదులు నిజాం ఆలీ ఖాన్కి, 2వ అసబ్జాగా ప్రసిద్ధి చెందిన నిజాం ఆలీ ఖాన్కి మలిమొఘల్ చక్రవర్తి అయినటువంటి 2వ ఆలాం షా ఒక ఫర్మాను జారీ చేస్తాడు. అటువంటి ఫర్మానాకు జవాబుగా నిజాం ప్రభువుకు పర్షియన్ భాషలో పద్య రూపంలో రాయబడినటువంటి ఆస్థాన లేఖలు అని పిలుస్తాం. కరెక్ట్. అది సియా హాయా అనునది హైదరాబాద్ ఆస్థానంలో శాస్త్రీయ పారసీ భాషలో రాయబడిన అధికారిక దినచర్య సమాచారం అని ఇచ్చాడు. ఇది కూడా కరెక్టే. అంటే మనకు ఏ అండ్ బి 2 కరెక్ట్ ఆన్సర్ అవుతాయి. ఇక్కడ బోత్ ఏ అండ్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ 2. కుతుబ్ షాహీల కాలంలో ఏ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ప్రజలను ఆకర్షించే ఇద్దరు పవిత్ర వ్యక్తులు, అందులో ఒకరు హిందూ ఇంకొకరు ముస్లిం సమాధులు గుర్తించబడినవి ఎక్కడా అని అడిగారు. ఇది చాలా డేంజర్ క్వశ్చన్. ఇది ఎనాలసిస్ నుంచి వచ్చింది క్వశ్చన్. మనకు కుతుబ్ షాహీ వంశ స్థాపకుడే సుల్తాన్ కుల్లీ కుతుబ్ షా. ఈ సుల్తాన్ కుల్లీ కుతుబ్ షా దగ్గర 2 సేనానులుగా పనిచేశారు. ఒక ఆయన హిందువు అండ్ ఒక ఆయన ముస్లిం. హిందువు వచ్చేసి మురారిరావు, అతను గుత్తి ప్రాంతానికి చెందినవాడు. ముస్లిం వచ్చేసి హైదర్ ఉల్ ముల్క్ అని అంటాము. హైదర్ ఉల్ ముల్క్. వీరికి సంబంధించినటువంటి సమాధులని మనం ఎస్పెషల్లీ నాకు
తెలిసినంత వరకు గుత్తి ప్రాంతం వద్ద గుర్తించారు. ఎందుకు అంటే మురారిరావు యొక్క సమాధి అక్కడనే ఉంది మనకు. ఏ ప్రాంతం వద్ద? గుత్తి ప్రాంతం వద్ద. క్రింది ప్రతిపాదనలను పరిగణించుము అన్నారు. 18వ శతాబ్దం అర్ధ భాగంలో రాంజీ గోండు నాయకత్వంలో గోండు తెగవారు ఆదిలాబాద్ ప్రాంతంలో బ్రిటిష్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు అని ఇచ్చాడు. యాక్చువల్గా ఇక్కడ రాంజీ గోండు తిరుగుబాటు చేసింది మాత్రం 19th సెంచరీలో. ఇది తప్పమ్మ, ఫస్ట్ వన్ తప్పది. 19th సెంచరీలో ఆయన సిపాయిల తిరుగుబాటు సమయంలో చేశాడు రాంజీ గోండు. 1857 అని అంటే మనకి 19th సెంచరీ వస్తుంది. అక్కడ 18th సెంచరీ అని రాశాడు, అది తప్పు. ఆయన ఈ ప్రాంతాన్ని నిర్మల్ రాజధానిగా స్వతంత్రంగా పాలించేవాడు అని అంటే కరెక్ట్. అది వారి పట్ల బ్రిటిష్ వారు చాలా కఠినంగా వ్యవహరించి రాంజీ గోండుతో పాటు 1000 మందిని నిర్మల్ సమీపంలోని పెద్ద మర్రి చెట్టుకు ఉరితీశాడు. అందుకనే దాన్ని 1000 ఊరల మర్రిగా పిలుస్తూ ఉంటాము. కరెక్ట్ ఇది. కొమరం భీం, కొమరం భీం. జల్, జంగల్, జమీన్ అనే నినాదాన్ని ఇచ్చింది. ఇది కూడా కరెక్టే. అంటే బిసిడి ఉండాలి మనకు ఆప్షన్లో. బిసిడి అంటే ఫైనల్లీ 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఈ క్రింది సంఘటనలను కాలానుక్రమంగా అమర్చుము అన్నాడు. వరంగల్లో నిజాం సైన్యాలు మేజర్ జనరల్ రుద్రాకి లొంగిపోయాయి అని ఇచ్చాడు. ఫస్ట్, వరంగల్లో నిజాం సైన్యాలు మేజర్ జనరల్ రుద్రాకి లొంగిపోయాయి. ఇది కరెక్టే. నిజాం సైన్యాధ్యక్షుడు మేజర్ జనరల్ ఈఎల్ ఎడ్రూస్ లొంగిపోవడం. రైట్, ఇది ఫస్ట్ జరుగుతుంది సంఘటన మనకి. మీర్ లాయక్ ఆలీ మంత్రివర్గ రాజీనామా చేయడం. రైట్, లొంగిపోయిన తర్వాత. సెకండ్ జరిగింది. ఇది జరిగిన తర్వాతనే వరంగల్లో నిజాం సైన్యాలు మేజర్ జనరల్ రుద్రాకి లొంగిపోయాయి. ఇది థర్డ్. మేజర్ జనరల్ జేఎన్ చౌదరి, జయంత్నాథ్ చౌదరి నాయకత్వంలో భారత సైన్యాలు షోలాపూర్, నల్దుర్గ్, తుల్జాపూర్లను ఆక్రమించాయనంటే కరెక్టే. ఇది 4th వన్ ఉండాలి. ఫైనల్లీ నిజాం భారతదేశానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య భద్రతా సమితికి ఇచ్చిన ఫిర్యాదుని ఉపసంహరించుకోవడం జరిగింది. అంటే మనకు ఆప్షన్లలో ఈ అనేది చివరగా కనపడాలి, ఫస్ట్ బి కనపడాలి. ఫస్ట్ బి ఎన్నిట్లలో ఉంది? ఫస్ట్ దాంట్లో, సెకండ్ దాంట్లో ఉంది. రైట్, అంటే ఈ రెండిట్లలోనే ఆన్సర్ ఉంటుంది. చివరగా ఏది ఉండాలన్నా ఈ, అంటే ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే 1941లో సురవరం ప్రతాపరెడ్డి ప్రారంభించిన సాహితీ సంస్థను గుర్తించండి. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. సురవరం ప్రతాపరెడ్డి గారు 1941లో విజ్ఞానవర్ధిని పరిషత్ అనే సాహితీ సంస్థను స్థాపించడం జరిగింది. విజ్ఞానవర్ధిని పరిషత్ ఎవరైనా? సురవరం ప్రతాపరెడ్డి గారు. రైట్, ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చనే. క్రింది వారిలో సికింద్రాబాదులో ఉజ్జయిని మహంకాళి దేవాలయాన్ని నిర్మించింది ఎవరు అని అడిగాడు. ఉజ్జయిని మహంకాళి దేవాలయాన్ని నిర్మించింది సురిటి అప్పయ్య అని చెప్పాలి. ఎవరైనా? సురిటి అప్పయ్య. భారత్లో విలీన ఉద్యమమునకు సంబంధించి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేక సరిహద్దు శిబిరాలు నిర్వహించింది. క్రింద ఇవ్వబడిన సరిహద్దు శిబిరాలు వాటిని నిర్వహించిన నాయకులను గుర్తించి మరియు వాటిని జతపరచుము అన్నాడు. శిబిరాలు ఒక సైడ్ ఇవ్వడం జరిగింది, నాయకులు. ఫస్ట్ చందా శిబిరం, బలహర్షి శిబిరం, సిరివంచ, రేపాల అని ఇచ్చాడు. చందా శిబిరము ఎవరు అనంటే కేవి నరసింహారావు. బలహర్షి శిబిరం. రైట్, నెక్స్ట్ కేవి కేశవులు. సిరివంచ శిబిరం వచ్చేసి శ్రీరాములు. రేపాల శిబిరం వచ్చేసి కోదాటి నారాయణరావు. అంటే మనకు ఏకి వచ్చేసి చందా శిబిరానికి వచ్చేసి ఎవరు ఉండాలి? కేవి నరసింహారావు. అంటే ఏకి థర్డ్ ఆప్షన్ కనిపించాలి. ఏకి థర్డ్ ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి. ఫస్ట్ దాంట్లో ఉందా? లేదు. సెకండ్ దాంట్లో లేదు. థర్డ్ దాంట్లో లేదు. ఫైనల్లీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి
ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ గమనిద్దాం చూడండి. మొఘలుల ఆధీనంలో గల దక్కన్ ప్రాంతంలోని 6 సుబాలకి నిజాం ఉల్ ముల్క్ అంటే మీర్ ఖమ్రుద్దీన్ ఆసఫ్ వైస్రాయిగా ఉన్న వాటిని గుర్తించండి అని అన్నాడు. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. రైట్, ఇతను చేస్తాడు బేరార్, బీదర్, బీజాపూర్, ఔరంగాబాద్, ఖాందేశ్ అండ్ గోల్కొండ. రైట్, ఫస్ట్ చూద్దాం మనం. బేరార్, బీదర్, బీజాపూర్, హైదరాబాద్ అండ్ గోల్కొండ, ఔరంగాబాద్ అండ్ ఖాందేశ్. ఇది కరెక్ట్ ఆన్సర్, ఫస్ట్ వన్. రైట్, మిగిలిన వాటిల్లో మీకు అవి కనిపించవు చూడండి. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి అని అన్నారు. ఆంధ్ర సోదరి సమాజాన్ని నడింపల్లి సుందరమ్మ ప్రారంభించారు. కరెక్ట్. భారత మహిళా సమాజాన్ని యామిని పూర్ణ తిలకం ప్రారంభించారు. తాపు. అప్పుడు మనకు ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఏ ఓన్లీ. రైట్, ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్. 2వ ఆంధ్ర మహాసభ సమావేశంలో అస్పృశ్యత నివారణకు షెడ్యూలు కులాల వారికి సమాన హక్కులను కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అని భాగ్యారెడ్డి వర్మ. క్రింది ఆంధ్ర మహాసభ సమావేశాలు వాటికి అధ్యక్షతలను జతపరచుము అన్నాడు. మనకు 4వ ఆంధ్ర మహాసభ అనంటే మాడపాటి హనుమంతరావు గారు గుర్తుకు రావాలి. అంటే ఏకి ఆప్షన్ ఏముండాలి? 5th వన్ ఉండాలి. 5వ ఆంధ్ర మహాసభ అంటే కొండ వెంకట రంగారెడ్డి గారు గుర్తుకు రావాలి. 6వ ఆంధ్ర మహాసభ అంటే మందముల నరసింహరావు గుర్తుకు రావాలి. 8వ ఆంధ్ర మహాసభ అన్నప్పుడు రావి నారాయణ రెడ్డి గారు గుర్తుకు రావాలి అమ్మ. రైట్, అంటే మనకి ఇక్కడ ఏకి ఆప్షన్ ఏముండాలి? 5th వన్ ఉండాలి. ఏకి ఆప్షన్ 5th వన్ ఏమున్నదో చూసుకుంటే తెలిసిపోతుంది. ఇక్కడనే ఫస్ట్ వన్ రాంగ్ ఆన్సర్, సెకండ్ వన్ రాంగ్, 4th వన్ రాంగ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3rd ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, విజయనగర రాజ్యాన్ని సందర్శించిన ఈ క్రింది విదేశీ యాత్రికులను కాలక్రమానుసారంగా అమర్చండి అని అన్నాడు. రైట్, మనకి విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులల్లో మనకు యాక్చువల్గా ఫస్ట్ అయితే ఇబాన్ బటూటా గారు గుర్తుకు రావాలి. ఆఫ్రికాలోని మొరాకో దేశ యాత్రికుడు అయిన ఇబాన్ బటూటా. అనంతరమే నికోల్ డి కౌంటీ లేదా నికోలో కోంటీ గుర్తుకు రావాలి. 1వ దేవరాయ కాలంలో వస్తాడు. 1వ దేవరాయ కాలంలో రావడం జరుగుతుంది నికోలో కాంటీ. రైట్, ఇక్కడ మనకి ఆప్షన్స్ కిందికి అనేది చూడండి. ఇక్కడ ఏ బి ఉండాలి, ఇక్కడ సి ఉండాలి, ఇక్కడ డి ఉండాలి, ఇక్కడ ఈ ఉండాలి. రైట్, మనకి ఫస్ట్ ఎవరు కనపడాలి? నికోలో కాంటీ. నికోలో కాంటీ అని అంటే ఆప్షన్ ఏది? అది ఈ. ఫస్ట్ ఈ ఉండాలి. మనకు ఈ ఉన్న వాటిల్లో ఆప్షన్లో ఏమేమి ఉన్నాయో చూసుకోండి. ఫస్ట్ దాంట్లో ఉందా? లేదు. సెకండ్, థర్డ్ దాంట్లో ఉందా? లేదు. అంటే సెకండ్ అండ్ 4thనే ఆన్సర్ దొరకబట్టాలిగా. నికోలో కాంటీ అనంతరం వచ్చాడు మనకి 2వ దేవరాయ కాలంలో అబ్దుల్ రజాక్ వస్తాడు. అంటే ఫస్ట్ ఈ కనపడాలి, తర్వాత ఏ కనపడాలి. ఈ ఏ ఎందులో ఉన్నాయి? సెకండ్ దాంట్లో ఉందా? లేదు. ఫైనల్లీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4th వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్రెంచ్ తూర్పు ఇండియా కంపెనీకి సంబంధించి క్రింది ప్రకటనలలో ఏది లేదా ఏవి సరి అయినవి అని అడిగాడు. రైట్, ఫ్రెంచ్ తూర్పు ఇండియా కంపెనీ ప్రధాన కేంద్రం సూరత్ నుండి పాండిచ్చేరికి మార్చబడింది. తూర్పు ఇండియా అని అంటున్నాడు. అక్కడ ఫ్రెంచ్ వారికి తూర్పు ఇండియా స్థావర కేంద్రం ఏంటంటే మచిలీపట్నం. ఇక్కడ తప్పిది స్టేట్మెంట్. దానికి జెంటిల్మన్ 70s అనే ఒక కేంద్రీయ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉండేది. కరెక్ట్. ఇది దీనిని గుర్తించదగిన లక్షణాలలో ఒకటి ఇందులోని అధికారులు తరచూ పొట్లాటలు విరోధాలు కలిగి ఉన్నందున భారతదేశంలో వీరి కార్యకలాపాలు అనేవి దెబ్బతినడం జరిగింది. అంటే ఫస్ట్ వన్ తప్పుంది, బి అండ్ సి కరెక్ట్ ఉన్నాయి. అంటే ఆన్సర్ వచ్చేసి బి అండ్ సి ఓన్లీ. క్రింది వాటిని జతపరచుము అన్నారు. మనకు ఇది శివాజీ దగ్గర నుంచి వచ్చిన క్వశ్చన్. శివాజీకి తన యొక్క పరిపాలనలో అష్టప్రధానులు సహకరిస్తారు. అందులో ఇచ్చాడు 4 రైట్, ఫస్ట్ అమాత్య, వాకియానవిస్, నెక్స్ట్ సచివ్,
అండ్ సుమంత్. ఫస్ట్ అమాత్య అంటున్నాం. అమాత్య అంటే ఆర్థిక మంత్రి. అమాత్య అంటే అక్కడ ఏంది ఆర్థిక మంత్రి అనాలి. ఏకి వచ్చేసి మనకి ఏం కనపడాలి 1 ఉండాలి. ఏకి 1 ఉన్నాయి, ఏమున్నాయో చూసుకోండి. ఫస్ట్ 1 ఒక్కటే ఉంది, 2 సెకండ్ది లేదు, థర్డ్ది లేదు, ఫోర్త్ది లేదు. నెక్స్ట్ బి వకాయానా వీస్ అని అంటే ఆస్థానంలో జరిగే కార్యక్రమాలను రికార్డు చేసేటటువంటి అధికారి. సచివ్ అంటే రాచ కార్యాలయాలను నిర్వహించేవాడు. సుమంత్ అంటే విదేశాంగ మంత్రి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ 1. మరాఠాల పరిపాలన విధానంలోని అష్టప్రధానులకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో సరికానిది ఏది అని అన్నాడు. దాభీర్ గూఢాచారి వ్యవస్థ మరియు గృహ విషయాలకు బాధ్యుడు. అష్టప్రధానులలో ఈ దాబీర్ అనేది రాదు మనకు. అసలు అష్టప్రధానులకు ఉమ్మడి బాధ్యత ఉండేది కాదు. ప్రతి ఒక్క మంత్రి రాజుతో నేరుగా బాధ్యత కలిగి ఉండేవాడు. కరెక్ట్. మజుందార్ అంటే ఆదాయ వ్యయ గణకుడు అని అంటాము. పీష్వా అంటే ఆర్థిక విషయాలు, సాధారణ పరిపాలనా విషయాలను పర్యవేక్షించేవాడు. రైట్. ఇందులో తప్పుగా ఉన్నది ఏదయ్యా అంటే ఫస్ట్ 1. రైట్. ఈ క్రింది వాక్యాలను పరిశీలించుము అన్నారు. ఫస్ట్ క్రింది వాక్యాలను పరిశీలించుము. ఆలీ ఆదిల్ షా సుప్రసిద్ధ సంస్కృత పండితుడు. వామన్ పండిట్ను తన ఆస్థానంలో నియమించెను అని అడిగాడు. ఆలీ ఆదిల్ షా అట సుప్రసిద్ధ సంస్కృత పండితుడు. వామన్ పండిట్ను తన ఆస్థానంలో నియమించాడు అంటే కరెక్ట్. నియమించాడు ఆయన. 1660వ సంవత్సరంలో నిర్మించబడిన గోల్ గంబజ్ ఇబ్రహీం ఆదిల్ షా యొక్క సమాధి అన్నాడు. కాదు. కితాబ్ ఈ నౌరోజ్ అనే గ్రంథాన్ని మహమ్మద్ ఆదిల్ షా రచించాడు అని ఇచ్చాడు. ఇది ఇబ్రహీం ఆదిల్ షా II రచించాడు. ఇది కూడా తప్పే ఉంది ఇక్కడ. 2వ ఇబ్రహీం ఆదిల్ షా జగద్గురువుగా కూడా పిలువబడ్డాడు. కరెక్టే. ఇందులో మనకు కరెక్ట్గా ఉన్నాయి ఏంటి అయ్యా అనంటే, ఇందులో మనం కరెక్ట్ పై వాక్యాలలో ఏవి సరిగా లేవు అని చెప్పేసి అడిగాడు మనకు. పై వాటిలో ఏవి సరి అయినవి కావు అని అన్నాడు. అంటే ఇందులో తప్పుగా ఉన్నది ఏంది బి అండ్ సి ఓన్లీ. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే క్రింది గ్రంథములను వాటిని రాసిన వారి పేర్లతో జతపరచండి అని అన్నాడు. పాధు షానామా అని అంటాం. పాధు షానామా రాశాడు అది అబ్దుల్ హమీద్ లాహోర్ అంటే ఏకి వచ్చేసి మనకు 4 ఉండాలి. హుమాయూన్ నామా రాసింది గుల్బదన్ బేగం రాసింది. అక్బర్ నామా రాశాడు అబుల్ ఫజల్ రాయడం జరిగింది. ఇప్పుడు మనకి ఏకి వచ్చేసి పాధు షానామా అంటే అబ్దుల్ హమీద్ లాహోర్ కనపడాలి. అంటే ఏకి 4 ఉండాలి. ఏకి 4 ఏమేమి ఉన్నాయో చూసుకోండి. ఏకి 4th వచ్చేసి మనకు కింద ఆప్షన్లలో రెండిట్లలో ఉంది. సెకండ్ది కాదు, 4th కాదు. తర్వాత హుమాయూన్ నామా రాసేది గుల్బదన్ బేగం అంటే బీకి వచ్చేసి 5th కనపడాలి. A4 B5 C1 D2. ఇది ఫస్ట్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. ఈ క్రింది వాక్యాలలో సరి అయినవి ఏవి అని అడిగాడు. సరి అయినవి రాజా రామ్మోహన్ రాయ్ గారు ఏకేశ్వరోపాసులకు బహుమతిని మొదట పర్షియా భాషలో రాశాడు. రైట్. కరెక్ట్. అది మొదట ఏ భాషలో రాశాడంటే పర్షియా భాషలో రాశాడు. రైట్. నెక్స్ట్ ప్రాచీన హిందూ గ్రంథాలు ఏకేశ్వరోపాసనను బోధించాయని రాజా రామ్మోహన్ రాయ్ విశ్వసించారు అంటే అది తప్పు. వితంతు పునర్వివాహ సంఘాన్ని ఏర్పాటు చేసింది ఎవరు అనంటే ఈశ్వర చంద్ర విద్యాసాగర్. కరెక్ట్. పరమహంస మండలి వ్యవస్థాపకులు ఏకేశ్వరోపాసనను నమ్మారు. రైట్. పరమహంస మండలి అనేది కుల ఉద్యమాలలో వస్తుంది మనకి. గోపాల్ హరిదేశ్ముఖ్కు సంబంధించిన సంస్థలవి పరమహంస మండలి అండ్ యాదవ సభ. ఏకేశ్వరోపాసనను నమ్మారా అంటే నమ్మలేదు. ఒక్కడే భగవంతుడు అనేది నమ్మలేదు. ఇందులో సరి అయినవి మనకి ఏమున్నాయా అంటే ఏ అండ్ సి ఓన్లీ. అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే క్రింది వాక్యాలలో సరి అయినవి ఏవి అన్నారు. 1872లో కలకత్తాలో స్థాపించిన జాతీయ నాటకశాల మొట్టమొదటి ప్రజా నాటకశాల. కరెక్ట్. నెక్స్ట్ నీలి దర్పణ్ 1860లో బెంగాల్లో నీలి మందు పెంపకందారులు
అణచివేతకు సంబంధించిన ఉద్యమం ఇది. నెక్స్ట్ ఏమన్నాడు అంటే మైఖల్ మధుసూదన్ దత్తా నీలి దర్పణ్ 1860లో రాశాడు అని అన్నాడు. తప్పు. ఈ నీలి దర్పణ్ అనే గ్రంథాన్ని రాసింది దీనబంధు మిత్ర. దీనబంధు మిత్ర రాయడం జరిగింది. దాన్ని మైఖల్ మధుసూదన్ దత్తా అని ఇచ్చాడు అక్కడ. 1882లో ఆనంద్ మఠ్ బంకింగ్ చంద్ర చటర్జీ గారు రాశారు ఆనంద్ మఠ్ అనేటటువంటి నవలని. 1882లో జరిగినటువంటి సన్యాసుల తిరుగుబాటు సమయంలో. కరెక్ట్. ఏమేమి కరెక్ట్గా ఉన్నాయి మనకి? ఏ, బి అండ్ డి ఓన్లీ. ఏ, బి అండ్ డి. క్రోనాలజీ మీద చాలా అడిగాడు క్వశ్చన్లు హిస్టరీలో మీరు గమనిస్తే. రైట్. ఇక్కడ కూడా ఇది క్రోనాలజీ నుంచి వచ్చినటువంటి క్వశ్చనే. క్రింది వాటిని కాలక్రమానుసారంగా అమర్చండి అని అడిగాడు. కారన్ వాలిస్ మొట్టమొదటిసారిగా గవర్నర్ జనరల్ పదవిని చేపట్టాను. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాడంటే ఈయన 1785 నుంచి 1793 వరకు చేశాడు. మూడవ ఆంగ్లో మైసూరు యుద్ధం మనకు జరిగింది 1790 నుంచి 1792. నిజాంకు మరియు మరాఠాలకు మధ్య జరిగిన ఖార్దా యుద్ధాలు. నిజాంకు అండ్ మరాఠాలకు మధ్యన మనకి 1728 నుంచే యుద్ధాలు స్టార్ట్ కావడం జరిగింది. లాహోర్ను రంజిత్ సింగ్ ఆక్రమించుకోవడం 1799లో. వేలూరు తిరుగుబాటు జరిగింది మనకు 1806లో. ఇప్పుడు సీక్వెల్ ఆర్డర్లో సెట్ చేయాలి మనం. ఫస్ట్ మనకు సి ఆప్షన్ కనపడాలి. సి ఆప్షన్ ఎక్కడ? 1728 అన్నాం కాబట్టి ఇక్కడ సెకండ్ దాంట్లో లేదు, ఫస్ట్ దాంట్లో లేదు, థర్డ్ అండ్ ఫోర్త్లో ఉంది. సి తర్వాత మనకు ఏం రావాలి? 1728 అనంతరము అని అంటే ఏ ఆప్షన్ కనపడాలి. ఎందుకంటే కారన్ వాలిస్ 1785 to 1793 అని అంటున్నాము. సి అండ్ తర్వాత ఏ ఉండాలి. థర్డ్ దాంట్లో ఉందా? లేదు. ఫైనల్లీ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. బి కనుక మీరు గమనిస్తే 1790, ఓకే. డి 1799, ఈ వచ్చేసి 1806. ఫైనల్లీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. భారత విభజనకు సంబంధించిన క్రింది సంఘటనలను కాలానుక్రమంగా అమర్చండి అన్నాడు. రైట్. ఫస్ట్ వన్ మౌంట్ బాటన్ ప్రణాళిక ప్రకటన 1947 జూన్ 3rd. ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్యా దినము అని అంటున్నాము. 1946 ఆగస్టు 16th దాన్ని డైరెక్ట్ యాక్షన్ డే లేదా ప్రత్యక్ష చర్యా దినము అని అంటాం. భారతదేశానికి పాకిస్తాన్కు మధ్య విభజనపై రాడ్ క్లిప్ రేఖను ఖరారు చేయడం అని అంటే 1947 ఆగస్టు నెలలో. రైట్. బ్రిటిష్ పార్లమెంటు భారత స్వాతంత్ర చట్టం ఆమోదించింది. బ్రిటిష్ పార్లమెంటు భారత స్వాతంత్ర చట్టం ఆమోదించింది అని అంటున్నాము. రైట్. మనకి 1947 జూలై 18న ఆమోదిస్తుంది. రైట్. మనకు ఫస్ట్ మాత్రం ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్యా దినం కనపడాలి 1946 అంటే బి కనపడాలి. బి ఎందులో ఉందో చూద్దాం. ఫస్ట్ వన్ దాంట్లో లేదు, సెకండ్, థర్డ్, ఫోర్త్లో ఉంది. తర్వాత వచ్చేసేసి మనకి 1947 జూన్ 3rd మౌంట్ బాటన్ ప్రణాళిక అంటే ఏ కనపడాలి. బి, ఏ ఉండాలి. సెకండ్ దాంట్లో లేదు, థర్డ్ దాంట్లో లేదు. ఫైనల్లీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాలను పరిశీలించుము అన్నాడు. క్రింది వాక్యాలను. ధూళికట్ట వద్ద ఒక పటిష్టమైన కోట త్రవ్వకాలలో బయటపడింది అని అన్నాడు. రైట్. కరెక్టే. అది గోదావరి నది ఒడ్డున మిక్కిలి సారవంతమైన ఎర్ర నేలల మధ్య ఉంది అన్నాడు. రైట్. ధూళికట్ట అనేది మనకు హుస్సేన్ మియా వాగు వద్ద ఉంది. రైట్. గోదావరి నది ఒడ్డున కాదు అది. ధూళికట్ట మధ్యలో ఒక రాజప్రసాదము, మానవ ఆవాసాలు, ధాన్యాగారాలు కూడా కనుగొనబడ్డాయి. కరెక్టే. రైట్. అక్కడ అనేక భవనాలు రాతి అంటే రాయితో కట్టబడ్డాయి అన్నాడు. తప్పు. ఇందులో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఏ అండ్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. పశ్చిమ చాళుక్యుల శాసనాలలో ఉదహరించబడిన పొట్టలిక నగరం ప్రస్తుతం ఈ క్రింది వాటిలో ఏది? పొట్టలిక నగరాన్ని ప్రజెంట్ ఏమని పిలుస్తున్నాము అంటే మనం పఠాన్ చెరువు అని పిలుస్తా ఉన్నాము. పఠాన్ చెరువు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1936లో స్థాపించబడిన అఖిల భారత కిసాన్ సభ యొక్క ప్రధాన ఉద్దేశాలు క్రింది వాటిలో ఏవి అని అడిగాడు. ప్రధాన ఉద్దేశాలు. రైతు కూలీల హక్కుల కోసం పోరాడింది ఇది. నెక్స్ట్ కర్మాగారాలలో మెరుగైన పని పరిస్థితులను నడగడం. తప్పు ఇది.
భూ సంస్కరణలు భూములను పునర్పంపిణీ చేయడాన్ని సమర్థించింది. రైట్. నెక్స్ట్, స్వాతంత్ర ఉద్యమంలో భారత జాతీయ కాంగ్రెస్కు మద్దతును కూడా ఇచ్చింది. అఖిల భారత కిసాన్ సభ. అంటే ఏమేం కరెక్ట్గా ఉన్నాయి? ACD. రైట్. విష్ణు కుండినీలకు సంబంధించిన ఈ క్రింది వాక్యాలలో ఏవి సరి అయినవి అని అడిగాడు. ఏవి సరి అయినవి కావాలి మనకి. విష్ణు కుండినీల యొక్క కులదైవము శ్రీ పర్వత స్వామి. కరెక్ట్. వైదిక మతాన్ని గాఢంగా అనుసరించి వీరు బౌద్ధ మరియు జైన మతం వారిని వేధింపులకు కూడా గురి చేశారు. వారు ఘటిక అంటే వైదిక పాఠశాలలని ఏమని పిలుస్తామంటే ఘటికలు అని అంటాము స్థాపించి అక్షరాస్యత వ్యాప్తికి గణనీయమైనటువంటి సహకారం కూడా అందించారు. కేసరి లేదా సింహము విష్ణు కుండినీల చిహ్నము అన్నాడు. కేసరి లేదా సింహం అనేది ఇక్ష్వాకుల యొక్క చిహ్నం. ఇది కాదు. అంటే మనకు ABC 3 సరి అయినవి. రైట్. క్రింది ప్రతిపాదనల్లో ఏది లేదా ఏవి సరి అయినవి? కాలప్రియం వద్ద 2వ అరికేసరి విజయ స్తంభాన్ని నిలబెట్టాడు అన్నాడు. కాలప్రియం వద్ద మనకు విజయ స్తంభాన్ని నిలబెట్టింది 1వ నరసింహ. ఇది తాపో. వేములవాడలో ఆదిత్యాలయాన్ని నిర్మించారు వీళ్ళు. కరెక్టే. అంటే ఆన్సర్ ఏమవుతుంది? B ఓన్లీ. B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ మీరు గమనిస్తే రాచకొండ మరియు దేవరకొండ వెలమరాజులు సైనిక సంస్థకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది సరి అయినది కాదు అన్నాడు. ఫస్ట్, విలుకాండ్రులు అంటే విల్లులను ఉపయోగించే వారిని సూచిస్తుంది అది. రైట్. సేలగోల అంటే ఈటలు లేదా బల్లెములను ఉపయోగించే సైన్యాన్ని సూచిస్తాం. ఎక్కటి అన్నాడు. గదలు వంటి బరువైన ఆయుధాలను ఉపయోగించు సైనికులను సూచిస్తుంది అని అంటుంది. ఎక్కటి అంటే ఒంటరిగా ఉండే వాళ్ళని ఎక్కటి అని అంటాము. ఇది కాదు. రైట్. నెక్స్ట్, కైజీత గాండ్రు అంటే గిల్లెర పౌషాన యంత్రాలను ఉపయోగించే సైనికులను సూచిస్తుంది. ఓకే. సరి అయినది కానిది ఏది అని అంటే థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది స్థలాలలో మహాయాన బౌద్ధ మతానికి చెందిన స్థావరం ఏది అన్నాడు. నేలకొండపల్లి, ధూళికట్ట, కొండాపూర్, పాషిఘామనిచ్చారు. ఫస్ట్, ఈ నేలకొండపల్లి అనేది హీనయానానికి ఉండేది. తర్వాత కాస్త మహాయాన బౌద్ధ మతానికి చెందినటువంటి ప్రసిద్ధ స్థావర కేంద్రము అని అంటాము. క్రింది వాటిలో సరైన వ్యాఖ్యాలు ఏవి? రామానందుడు వైష్ణవ భక్తి మార్గమునకు చెందినవాడు. కరెక్ట్. రామానందుడు సామాన్య ప్రజల భాషలోనే బోధించాడు. రామానంద. రైట్. భక్తి ఉద్యమాల నుంచి వచ్చింది క్వశ్చన్. ప్రజలు ఏ భాష అయితే మాట్లాడతారో ఆ భాషలోనే బోధించడం జరిగింది. వల్లభాచార్యుడు పుష్టి మార్గాన్ని స్థాపించాడు. జయదేవుడు గీతా గోవిందాన్ని హిందీ భాషలో రాశాడు అని. మనకు 12th సెంచరీలో జయదేవుడు సేన వంశస్థుడు అయిన లక్ష్మణ సేనుడి కాలంలో ఉంటాడు. జయదేవుడు గీతా గోవిందాన్ని సంస్కృత భాషలో రాశాడు. ఇది తప్పు. తర్వాతి కాలంలో జయదేవుడు రచించిన గీతా గోవిందానికి వివరణ లేదా వ్యాఖ్యానాలు రాశాడు అరవీటి తిరుమల రాయులు అని అంటాం. అంటే ఇక్కడ మనకు 3 కరెక్ట్ ఉన్నాయి. A and B and C. అక్బర్ పాలనా కాలం నాటి నాణాలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించుము అన్నాడు. నాణాలు బంగారు, వెండి, రాగి అనే 3 లోహాలతో ముద్రించబడ్డాయి. లేదు. రైట్. వాటిని ముద్రించింది షేర్షా. స్వేచ్ఛగా మరియు బహిరంగంగా నాణములను ముద్రించే పద్ధతి ఉండేది. టంకశాలలు కూడా విస్తారంగా ఉన్నాయి. అంటే ఫైనల్లీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి B ఓన్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. క్రింది వాక్యాలలో ఏవి సరి అయినవి అని అడిగారు. పిరధౌసి వర్గము సుహర్దీలో ఒక భాగము. రైట్. మనకు సూఫీ సన్యాసులలో చిస్తీ శాఖ అండ్ సుహర్దీ శాఖ అని వస్తాయి. అందులో పిరధౌసి వర్గం అనేది సుహర్దీ శాఖలో ఒక భాగము. శతర్తి వర్గము ఒక సనాతన వర్గము. తప్పు. సూఫీ మతంలో కురేషి వర్గము మరియు దక్కన్లో వర్ధిల్లింది. ఓకే. చిస్తీ వర్గమునకు సంబంధించిన 3 విభాగాలు అయిన నౌగీరియా, సబీరియా మరియు నిజామియాకు చెందినవారు. రైట్. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ACD.
రైట్, థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్. క్రింది జాబితా 1 మరియు 2ను జతపరచుము అన్నాడు. పనిముట్లు వచ్చేసి మనకు పాత శిలాయుగ మలిదశ నుంచే స్టార్ట్ అయ్యాయి. అంటే ఏకి వచ్చేసి మనకు 3 కనపడాలి. ఏకి 3 ఇందులో ఏది ఉన్నదో చూసుకోండి. ఫస్ట్ది లేదు, థర్డ్ది లేదు, ఫోర్త్ది లేదు, సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. బి రంగులు అన్నారు. రంగులకు వచ్చేసి మనం రంగులు అన్నారు. రంగులకు వచ్చేసి చిత్రాలు అని అంటాం. సి వచ్చేసి సింధ్, సి వచ్చేసి 2 ఉండాలి. ముద్రికలు లభించాయి మనకు. గడ్డం గల మనిషి సబ్బురాయి అని అంటాము. క్రింది వాటిని జతపరచుము అన్నారు. ఇది మౌర్యుల దగ్గర నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. మౌర్యుల యొక్క పరిపాలన నుంచి వచ్చేది ఆ క్వశ్చన్. దాన్ని గమనిద్దాం, చూడండి. సంహర్త ఒక సైడ్ ఇచ్చాడు, సన్నిధాత, ధర్మస్థేయ, కంటక శోధన అన్నాడు. సంహర్త, రైట్, సంహర్త అని అంటున్నాము. సంహర్త అంటే గణాంకాల అధికారి, అంటే ఆయన్నే కోశాధికారి అని కూడా అంటాము. ఏకి వచ్చేసి మనకు 2 కనపడాలి. ఏకి 2 వచ్చేసి మనకు ఎక్కడెక్కడ ఉన్నది, సెకండ్ అండ్ థర్డ్లో ఉంది. సన్నిధాత అంటే భూమి శిస్తుని ధన రూపంలో, ధాన్య రూపంలో భద్రపరుస్తూ ఉంటాడు. అంటే బికి వచ్చేసి మనకి 1 కనపడాలి. ఏకి 2, బికి 1 ఉండాలి. రెండిట్లలో ఉంది, సెకండ్ అండ్ థర్డ్లో. ధర్మస్థేయ అని అంటున్నాం. ధర్మస్థేయ అంటే సివిల్ కోర్టులు. సివిల్ కోర్టులు అంటే వ్యక్తిగత తగువులను పరిష్కరించే న్యాయస్థానాలు. అంటే సికి వచ్చేసి మనకు 3 ఉండాలి. ఫైనల్గా డికి కంటక శోధన అంటే క్రిమినల్ కోర్టులు, రాజ్యానికి గల తగువులను పరిష్కరించేటటువంటి న్యాయస్థానాలు అవి. 1వ పరాంతకుడు మధురాంతక మరియు మధురై కొండ అనే బిరుదుని కలిగి ఉన్నాడు. రైట్, మనకు చోళుల నుంచి వచ్చేది క్వశ్చన్. 1వ పరాంతకుడు మధురాంతక మరియు మధురై కొండ అనే బిరుదులను కలిగి ఉండడం జరిగింది. వేల్లూరు యుద్ధంలో 1వ పరాంతకుడు పాండ్యరాజు శ్రీలంక రాజుల ఉమ్మడి సైన్యాలను ఓడించాడు అని అన్నాడు. రైట్, శ్రీలంక రాజులతో కలిసి పాండ్యులను ఓడిస్తాడు. ఇది తప్పు. రాజకుమారుడైన 1వ రాజేంద్ర కాలంలో చోళ సామ్రాజ్యం విస్తరణ అనేది ఆగిపోయింది. కరెక్టే. అంటే మనకు ఏ అండ్ సి ఓన్లీ కరెక్ట్. ఇది కూడా భక్తి ఉద్యమాల నుంచి వచ్చింది. మనకు భక్తి సూఫీ ఉద్యమాల నుంచి 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. క్రింది క్రమాలలో ఏ ఎంపిక మత పెద్దల సరైన కాలక్రమానుసారాన్ని సూచిస్తుంది అని అన్నారు. రామానుజాచార్య, శంకరాచార్య, చైతన్య, శంకరాచార్య, రామానుజ, చైతన్య, శంకరాచార్య, చైతన్య, రామానుజ, చైతన్య, శంకరాచార్య అని అంటున్నారు. మనకు భక్తి ఉద్యమాలు అనగానే ఫస్ట్ ఆదిగురు శంకరాచార్యులు కనిపించాలి, తర్వాత రామానుజాచార్యులు గారు కనిపించాలి, తర్వాత వల్లభాచార్యులు కనిపించాలి. ఫస్ట్ మనం ఇక్కడ గమనిస్తే ఫస్ట్ శంకరాచార్యులు ఎక్కడెక్కడ ఉన్నారో చూసుకుంటే ఫస్ట్ కనపడాలి ఆయన. ఇక్కడ రామానుజాచార్య అంటే ఈయన మైనస్, రైట్. ఇక్కడ శంకరాచార్యులు గారు ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు, 4th లేదు. శంకరాచార్యులు అనంతరం మనకు రామానుజాచార్యులు కనపడాలి. అంటే సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. ప్రయాగ ప్రశస్తి ప్రకారం సముద్రగుప్తుడు దక్షిణ భారతదేశంలో ఓడించిన కింది రాజుల పేర్లను వారి రాజ్యాలతో జతపరచము అన్నాడు. మనకు సముద్రగుప్తుడు దక్షిణ భారతదేశంలో 12 రాజ్యాలపై దాడి చేస్తాడు. అందులో ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలలో గమనిస్తే విశాఖ జిల్లాలోని కొత్తూరు, ఎలమంచిలి, తూర్పు గోదావరి జిల్లాలోని పిష్టాపురం, పశ్చిమ గోదావరి జిల్లాలోని వెంగి, శ్రీకాకుళం జిల్లాలోని ఎర్రండపల్లి అని అంటాము. ఆ పాలకుల పేర్లు అడిగాడు. రైట్. మహేంద్ర, విష్ణుగోప, హస్తివర్మ, స్వామి దత్త అని అన్నాడు. రైట్. మనం ఫస్ట్ గమనిస్తే హస్తివర్మ వచ్చేసి మనకు వెంగి పాలకుడు అమ్మ. ఫస్ట్ హస్తివర్మ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది వెంగి. సికి 4 ఉండాలి. సికి 4 ఎందులో ఉన్నాయి? ఫస్ట్ దాంట్లో లేదు, సెకండ్ దాంట్లో లేదు, థర్డ్ దాంట్లో లేదు, ఫైనల్లీ 4th వన్. అంటే ఏకి వచ్చేసి మహేంద్ర వచ్చేసి ఏ ప్రాంత పాలకుడు? కోసల. రైట్. నెక్స్ట్ విష్ణుగోప వచ్చేసేసి కంచి. రైట్. సి వచ్చేసేసి 4 అని అంటున్నాం. హస్తివర్మ వెంగి, స్వామి దత్త వచ్చేసి కొత్తూరు పాలకుడు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే క్రింది భూముల రకాలు వాటి అర్థములను జతపరచుము అన్నాడు. అవతల సైడ్ ఇచ్చాడు మనకు
ల్యాండ్ టైప్స్ అండ్ మీనింగ్. అప్రహత, షద్వల, శర్ఖావతి, ఊర్వర అన్నాడు. రైట్, మనకు గుప్తుల దగ్గర గమనిస్తాము వీటి గురించి. అప్రహత, అప్రహత అంటే సాగు చెయ్యనటువంటి భూమి, దానిని బీడు భూములు అని పిలుస్తాము. అంటే ఏకేముండాలి మనకి, 2 ఉండాలి. షద్వల అని అంటున్నాం. షద్వల, షద్వల అంటే గ్రాస్, గడ్డిమయమైనటువంటి భూమి. శర్ఖావతి అన్నాము. శర్ఖావతి అంటే ఇసుకతో కూడినటువంటిది. ఊర్వర అని అంటున్నాము, సారవంతమైనటువంటి భూమి. ఊర్వర అంటే ఏ భూమి, సారవంతమైన భూమి. అంటే మనకు ఎలా ఉండాలి, ఏకి వచ్చేసేసి మనకు ఫస్ట్ ఏకి వచ్చేసి బీడు భూములు కనిపించాలి, 2 ఉండాలి. ఏకి 2 ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, సెకండ్ది మైనస్, థర్డ్ది మైనస్. బికి వచ్చేసి షద్వలానం, గడ్డిమయమైనటువంటి, బికి 4 ఉండాలి. బికి 4 ఉండాలి. అంటే ఇది లేదు. ఫైనల్లీ కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్. రైట్. మహమ్మద్ బిన్ తుగ్లక్ సంబంధించి క్రింది వాక్యాలలో ఏవి సరి అయినవి అని అడిగాడు. ఫస్ట్ వన్, గ్రామ నాయక వర్గానికి చెందిన కోట్, దాన్ని కట్స్ అని పిలుస్తాం. అండ్ ముగ్ధుంలను సాధారణ వ్యవసాయదారులుగా మార్చిన అల్లావుద్దీన్ ఖిల్జీ సంస్కరణలను కొనసాగించెను అని అంటే కొనసాగించలేన ఎవరైనా మహమ్మద్ బిన్ తుగ్లక్. ఇది తప్పు. దివాన్ ఈ అమీర్ ఈ కోహి అనే ప్రత్యేక శాఖను స్థాపించాడు ఈయన. అతని వ్యవసాయ సంస్కరణలు దీర్ఘకాలిక ప్రభావాన్ని కలిగి ఉండేవి, కానీ తన పాలనలో అవి తీవ్రంగా విఫలమయ్యాయి. కరెక్ట్. ఇతడు గజ్ ఈ సికిందరి అనే కొత్త గజం కొలబద్దను ప్రవేశపెట్టాడు అంటే ప్రవేశపెట్టలే. గజ్ ఈ సికిందరి అనే కొత్త గజము కొలబద్దను ప్రవేశపెట్టింది సికిందర్ లోడి. ఇందులో కరెక్ట్ మనకు బి అండ్ సి ఓన్లీ, బి అండ్ సి. రైట్. నెక్స్ట్ కూడా ఢిల్లీ సుల్తాన్ల నుంచి వచ్చింది. మార్కెట్ సంస్కరణలలో భాగంగా అల్లావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీలో 4 మార్కెట్లను స్థాపించాడు అంటే లేదు. ఆయన ఏర్పాటు చేసింది ఒకటి షహనాయ్ ఈ మండి అనే మార్కెట్ని ఏర్పాటు చేశాడు. ప్రతి మార్కెట్ ఉన్నతాధికారి అయిన షహనా ఆధీనంలో ఉన్నది. రైట్. అదే మార్కెట్ కంట్రోల్ అయితే దివాన్ ఈ రియాసాత్ అని పిలుస్తాము. అందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి ఓన్లీ, అంటే ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్. క్రింది వాక్యాలను పరిశీలించము. హర్షవర్ధనుడు రత్నావళి, ప్రియదర్శిక, నాగానందం అను 3 నాటకాలను రాశాడు. ఓకే, కరెక్ట్, ఇది కరెక్టే. నాగానంద జైన రాకుమారుడు అయిన జీముత వాహనునికి సంబంధించింది. హర్షవర్ధనుడి దగ్గర మనకు గుర్తుకొస్తే శైవ మతం, బౌద్ధ మతమే గుర్తుకు రావాలి. జైనిజంకి సంబంధం ఉండదు. ఇందులో కరెక్ట్ ఏది అని అంటే ఓన్లీ ఏ. రైట్. బౌద్ధ మతం గురించి వచ్చాది. బౌద్ధ శాఖల గురించిన క్రింది వాక్యాలలో ఏవి నిజమైనవి? స్థవిరవాద నిర్వాణ సిద్ధాంతాన్ని నమ్మింది. మనకు 2వ బౌద్ధ సంగీతిలోనే బౌద్ధ మతం 2 భాగాలుగా చీలిపోతుంది, మహాసాంఘికులు అండ్ స్థవిరవాదులు అని. రైట్. నెక్స్ట్, దృగ్విషయం భాగాలు కేవలం క్షణమైనవిగాక శాశ్వతంగాను గుప్తంగాను కొనసాగుతాయని స్థవిరవాదులు విశ్వసించారు అంటే కరెక్టే. ఆత్మలేమి సిద్ధాంతాన్ని సమ్మితీయులు ప్రచారం చేసిరి. రైట్. బాహ్య ప్రాపంచిక విషయ పరిజ్ఞానము సాధ్యపడే నిష్కర్ష అనే స్వాతంత్రికుల నమ్మిరి. తప్పు. రైట్. ఫైనల్లీ ఏ అండ్ బి అండ్ సి ఓన్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 45th క్వశ్చన్ గమనిస్తే సింధు నాగరికత దగ్గర నుంచి వచ్చాయి. క్రింది వాక్యాలను పరిశీలించుము అన్నారు. సింధులోయ నాగరికతలో ప్రణాళికా స్థాయికి మరియు ఆవాసాల పరిమాణానికి ఎట్టి సంబంధము లేదు. విస్తృత ఆవాసాలైన మాత్రాన అవి ప్రణాళికాబద్ధమైనవి కావు అన్నారు. సింధు నాగరికత అంటేనే పట్టణ ప్రణాళికను కలిగి ఉంది. ఇది తప్పు. చిన్న ఆవాసమైన కాళీబంగంలో ప్రణాళిక స్థాయి అంతకన్నా 2 పెద్దదైన లోతాల్లో కన్నా మిన్నగా ఉన్నది అని అంటే ఎస్. అంటే ఫైనల్లీ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. వేదిక్ కల్చర్ నుంచి కూడా వచ్చింది చూడండి క్వశ్చన్. తొలి వైదిక సంస్కృతికి సంబంధించిన క్రింది వాక్యాలలో ఏవి సరి అయినవి? బహుభార్యాతత్వం ఉండేది కానీ బహుభర్తృత్వం ఉండేది కాదు. రైట్. ఋగ్వేదంలో కుల వ్యవస్థకు సంబంధించిన
దృఢ కట్టుబాట్ల దాఖలాలు లేవు. రైట్. గ్రామం కన్నా విస్ అనేది సాంఘిక రాజకీయ పరంగా పెద్దది. ప్రాచీన కాలంలోనే మనకు పరిపాలన గమనిస్తే ఫస్ట్ జన, విస్, గ్రామ, కుల అని ఉంటుంది. సీక్వెల్ అని జన, విస్, గ్రామ, కుల. గ్రామం కంటే రాజకీయ పరంగా విస్ అనేది ఏంది పెద్దది. కరెక్ట్. ఇది సాంఘిక రాజకీయ పరంగా ఋగ్వేదం కాలం నాటికి సంఘానికి పునాది రాయి గ్రామం తప్పు. అంటే ఫైనల్లీ ఏ, బి అండ్ సి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఆర్ఎంఎస్ నుంచి కూడా అడిగారు క్వశ్చన్. క్రింద ఇవ్వబడిన సంస్కర్తలలో ఎవరు రెహ్నుమాయ్ మజుదాయాసన్ సభ అనే మత సంఘాన్ని స్థాపించిన వారిలో లేరు అన్నారు. ఆర్ఎంఎస్ అని పిలుస్తాము. ఇది పార్షీ మతానికి సంబంధించింది. పార్షీ మతం. పార్షీ మతం అనగానే ఇందులో ఈజీగా గుర్తుపట్టొచ్చు మీరు. సయ్యద్ అహ్మద్ ఖాన్కు సంబంధం లేదు. కరెక్ట్ ఆన్సర్ ఇదైతుంది. ఈ ముగ్గురికి సంబంధం ఉంది. ఆర్ఎంఎస్ రెహ్నుమాయ్ మజుదాయాసన్ సభ. కమిషన్స్ నుంచి కూడా ఎప్పుడు క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు. సర్ రిచర్డ్ స్ట్రాచీ అధ్యక్షతన 1880లో ఏర్పాటైన కరువు విచారణ కమిషన్ ఎటువంటి విధాన మార్పుతో సంబంధం కలిగి ఉంది అని అంటున్నాము. కరువు పరిస్థితులను ఉద్దేశించి స్వేచ్ఛా మార్కెట్ మెకానిజంకి ప్రాధాన్యత, ఆహార ఉపశమన విషయంలో ప్రభుత్వ బాధ్యత పెంచబడింది, కరువు బాధిత ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు పెంపొందించడానికి ప్రాధాన్యత ఇవ్వడం, సార్వత్రిక పౌర సరఫరాల పద్ధతి ప్రవేశపెట్టడం. ఎప్పుడైనా కరువు వచ్చింది అంటే ఆహార విషయంలో ఏం చేస్తారు అని అంటే ప్రభుత్వం యొక్క బాధ్యతను పెంచుతూ ఉంటారు. అంటే కరెక్ట్. ఇది సెకండ్ వన్. జలియన్ వాలాబాగ్ నరమేధంకు సంబంధించిన క్రింది సంఘటనలను వాటి కాలానుక్రమంగా అమర్చుము అన్నారు. జలియన్ వాలాబాగ్ ఉదంతం మీద వచ్చింది క్వశ్చన్. రైట్. బ్రిటిష్ అధికారులు రౌలత్ చట్టాన్ని జారీ చేశారు. 1919 మార్చి నెలలో సర్ సిడ్నీ రౌలత్ గారి అధ్యక్షతన ఒక కమిటీని నియమిస్తారు. నియమిస్తే 1919 ఏప్రిల్ 6న రౌలత్ ఈ చట్టాన్ని రూపొందిస్తాడు. సర్ సిడ్నీ రౌలత్ దాన్ని రూపొందించాడు కాబట్టి రౌలత్ చట్టము అంటాం. అందులో 4 సభ్యులు ఉంటారు. బాసిల్ స్కాట్, లోవెట్, కుమారస్వామి, చంద్ర మిట్టల్ అని అంటాము. రైట్. నిరాయుధులైన ఆందోళనకారులపై జనరల్ డయ్యర్ తన సైన్యాలను కాల్పులకు ఆదేశించాడు. 1919 ఏప్రిల్ 13న ఇది జలియన్ వాలాబాగ్ సంఘటన. అమృత్సర్ వద్ద జలియన్ వాలాబాగ్ వద్ద సామూహిక ఆందోళన సభ ఏర్పాటు చేశారు. 1919 ఏప్రిల్ 13నే ఏర్పాటు చేస్తారు. వైశాఖ పౌర్ణమి రోజున ఏర్పాటు చేసి ప్రసంగించే సమయంలోనే పైన నిరాయుధులైనటువంటి ఆందోళనకారులపై జనరల్ డయ్యర్ తన సైన్యాన్ని తోలతాడు. అమృత్సర్లో సైనిక చట్టాలు విధించబడ్డాయి. దీనికి జలియన్ వాలాబాగ్ సంఘటన కారణంగానే నిరసన తెలియచేస్తూ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తన యొక్క సర్ బిరుదును త్యజిస్తాడు. రైట్. సరైన సమాధానం ఎంచుకోండి అని అన్నాడు. ఫస్ట్ బ్రిటిష్ అధికారులు రౌలత్ చట్టాన్ని జారీ చేశారు అన్నారు. అంటే ఆప్షన్ ఏ ఉండాలి. ఫస్ట్ మనకి ఏ కనపడాలి. ఇందులో సి లేదు, ఇది కాదు, ఇది కాదు, రెండిట్లనే ఉంటుంది. సెకండ్ ఆప్షన్ సి వాడే ఇచ్చాడు. కరెక్ట్గానే ఉంది సి అని చెప్పేసి. ఇది థర్డ్ ఏం కనిపించాలి మనకి. థర్డ్ వచ్చేసేసి బి నిరాయుధులైనటువంటి వాళ్ళపై తోలాడు. తర్వాత ఫైనల్లీ డి వచ్చేసి సైనిక చట్టాలు విధించబడ్డాయి. ఫైనల్గా ఈ వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తన యొక్క బిరుదును వదిలేస్తాడు. క్రింది సంఘటనలను వాటి కాలక్రమానుసారంగా ఏర్పాటు చెయ్యము. రైట్. ఫస్ట్ వన్ వచ్చేసి భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని చేసింది. 1929 లాహోర్లో జవహర్లాల్ నెహ్రూ గారి అధ్యక్షతన జరిగిన ఐఎన్సి సమావేశంలో. లక్నోలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో నెహ్రూ రిపోర్ట్ సమర్పించబడింది. లక్నో వద్ద జరిగిన అఖిలపక్ష సమావేశంలోనే నెహ్రూ గారి యొక్క రిపోర్టు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ గాంధీ ఇర్విన్ ఇంపాక్ట్. గాంధీ ఇర్విన్ ఒప్పందం. గాంధీ ఇర్విన్ ఒప్పందము అని అంటున్నాము. మనకు గాంధీజీకి ఇర్విన్కి మధ్య ఒప్పందం జరిగింది 1932. ఇది కూడా కరెక్టే. ఈవి రామస్వామి నాయకర్ కాంగ్రెస్ను వదిలిపెట్టెను అని అన్నాడు. ఈవి రామస్వామి నాయకర్ గారు కాంగ్రెస్ను వదిలిపెట్టేశాడు 1925లో.
మనకు ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది 1930లో. ఓకే, ఇప్పుడు కాలక్రమానుసారంగా అమర్చాలి వీటిని. ఫస్ట్ వన్ 1925 ఎక్కడ కనిపిస్తుంది మనకు? 1925 అంటే డి ఆప్షన్ ఎక్కడెక్కడ ఉంది? ఫస్ట్ లేదు, ఫోర్త్లో లేదు. తర్వాత వచ్చేసి లక్నోలో జరిగింది ఐఎన్సి మీటింగ్ అని అంటున్నాం. నెహ్రూ రిపోర్ట్ చర్చిస్తారు 1928లో. ఇది కనపడాలి మనకి, అంటే బి కనపడాలి. ఫస్ట్ డి ఉండాలి, తర్వాత బి ఉండాలి, తర్వాత ఏ ఉండాలి. డిబిఏ ఇది. తర్వాత ఈ మొదటి రౌండ్ టేబుల్ సమావేశం అనంతరమే గాంధీ ఇర్విన్ ఒడంబడిక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డిబిఏఈసి అవుతుంది. రైట్, ఈ క్వశ్చన్స్ వచ్చాయి. థ్యాంక్ యూ.